హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇది మై పర్ఫెక్ట్ హస్బెండ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆగస్టు 16వ తారీఖున వచ్చేసి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు డిస్నీ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు వచ్చేసి మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే మనకైతే కన్ఫర్మ్ గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బ్యాడ్ న్యూస్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్కీ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 30వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్ గా అయితే మనకు ఈ బ్యాడ్ న్యూస్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 30వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్ గా అయితే బ్యాడ్ న్యూస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాజ్ తరుణ్ అండ్ హాష్ని సుధీర్ గారు కలిసి నటించిన పురుషోత్తముడు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్ గా అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్ట్ 23వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్ గా అయితే ఆగస్ట్ 23వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ సిడాడిల్ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే సిడాడిల్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సర్ఫీరా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అక్షయ్ కుమార్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్ట్ 23వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే డిస్నీ హాట్‌స్టార్ లో అయితే సర్ఫీరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకి ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ద రింగ్స్ ఆఫ్ పవర్ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకి ఆగస్ట్ 29వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ అయితే తెలుగులోనే రిలీజ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాయన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ధనుష్ అండ్ సందీప్ కిషన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ విలన్ రోల్ లో వచ్చేసి మనకైతే ఎస్జే సూర్య గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తారట. రాయన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ శివం బజే మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఎందుకంటే ఈ మూవీ థియేటర్ లో చాలా రోజులు అయితే అవుతుంది, అందుకే చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే మనకు శివం బజే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బడ్డీ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అల్లు సిరీస్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్ లో చాలా రోజులు అయితే అవుతుంది. సో నాకు తెలిసి కూడా ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గాయ్. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్ గా అయితే అల్లు సిరీస్ గారు యాక్ట్ చేసిన బడ్డీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో అయితే కన్ఫర్మ్ గా అయితే బడ్డీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడి మూవీ. సో ఈ మూవీలో విలన్ గా వచ్చేసి మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు తెలుగు వర్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్ గా డేట్ ని కూడా అనౌన్స్ చేయడమే జరిగింది. మనకు ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్ గా అయితే కల్కి 2898 ఏడి మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. థియేటర్ లో చూసినా మళ్ళీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఆగస్ట్ 23వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ రామ్ గారు తీసిన డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్ గా అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మొన్ననే అయితే ఈ మూవీని అయితే చూసి రావడం అయితే జరిగింది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి కన్ఫర్మ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది.
సో ఈ మూవీకి ఓటీటీలోకి రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో అందుకైతే థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మనకైతే సెప్టెంబర్ 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో ఈ వీడియోకి నేను జస్ట్ 100 టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి.